ఒరే తమ్ముడు, ఇక్కడ లైఫ్ బాయ్ సబ్బు పెట్టాను, ఏది ఆరోగ్యానికి రక్షణ ఇస్తుందని టీవీలో చెప్తే తినేసాను. హలో సార్, 2 eggs ప్లీజ్. ఏమయ్యా, ప్రతివాడికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది, ప్రతిదీ ఇంగ్లీష్లో మాట్లాడడం. తెలుగు రాదా? తెలుగులో మాట్లాడడానికి ఏమైనా రోగమా? అయ్యా, నాకు 2 కోడిగుడ్లు, అదే విధముగా బంతి పువ్వు బిస్కెట్లు కానీ, చెరో సగం బిస్కెట్లు కానీ, దాగుడు మూత బిస్కెట్లు కానీ, మంచి రోజు బిస్కెట్లు కానీ మీ వద్ద లభించునా? అలా పిచ్చి చూపులు చూస్తావేంటి? నువ్వేగా తెలుగు రావడానికి ఏమన్నా రోగమా అన్నావు? సారీ సార్, ఇంగ్లీష్లోనే అడగండి. మన కోక్ ప్యాకెట్, మన సిప్స్ ప్యాకెట్. ఇంగ్లీష్లో చంపుతున్నారు. ఏ మ్యాన్, 2 rice packet and take rice packet. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. 2 rice packet and take rice packet. నీ పొందరా, నీ పొంద. అది యూ రైస్ ప్యాకెట్ అండ్ టేక్ రైస్ ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ కాదు. యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఓహో, దాన్ని మధ్యలో అలా మార్చారన్నమాట. నన్ను ఎవరనుకుంటున్నారా? ఎంతటి వాడినైనా సరే చేతిలో సిప్పు పెట్టి లైన్లో నిలబెట్టగల సత్తా ఉన్న వాడిని రా నేను. ఎవడురా నువ్వు? పానీపూరి రండి, కూర్చోండి. చెప్పండి, ఏమైంది? బండి మీద నుంచి పడిపోయాను, కాలుకు దెబ్బ తగిలింది. సరే అయితే ఈ మందులు ఉదయం సాయంత్రం దెబ్బ తగిలిన చోట రాయండి, తగ్గిపోతుంది. కుదరదండి. ఎందుకు? నాకు దెబ్బ తగిలిన చోటు ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను రాయమందే నువ్వు పడిపోయిన చోట రోడ్డుకి కాదు, నీ కాలుకి. అన్నయ్య, ఈ టాబ్లెట్ వేసుకో. ఎందుకురా? ముందు వేసుకోరా, చెప్తాను. సరే ఇవ్వు. వేసుకున్నాను. ఇప్పుడు చెప్పు. ఏమీ లేదురా, రేపు ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, వేస్ట్గా పడేయడం ఎందుకని. ఏంట్రా అలాగున్నావు? నాకు చాలా కష్టాలు ఉన్నాయి, ఎంత ప్రయత్నించినా కష్టాలు తీరడం లేదు. అందుకే చచ్చిపోదామని డ్రింకులో విషం కలుపుకుంటే అది కూడా నువ్వు తాగేశావు. చావు కూడా నన్ను వద్దంటుందిరా. అయిందా? బాగైందా? ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. పుట్టిన వానికి మరణము తప్పదు. సరే మామ, హైదరాబాద్ వెళ్ళాక ఒక్క ఫోన్ కూడా చేయలేదు. అంత బిజీనా? బిజీయారా బాబు. నేను చేసే పనిలోని ఆడవాళ్ళు ఎక్కువ వస్తుంటారు, వాళ్ళతో పని అంటే అంత తొందరగా అవ్వదు కదా. అంతేరా బాబు, వాళ్ళు ఎవరి మాట వినరు. అంత లేదు, ఎంత కొమ్ములు తిరిగిన ఆడదైనా సరే నేను చెప్పినట్టు వినవలసిందే. నువ్వేమన్నా పెద్ద పోటుగాడువా? పోటుగాడు కాదు, ఫోటోగ్రాఫర్ని. ఒరే, నిన్న మీ భార్యను తీసుకొచ్చాక మీ అమ్మతో గొడవ ఏంట్రా?
అదా మా అమ్మ నా భార్య వంటొచ్చా అని అడిగింది. నా భార్య రాజత్తయ్య గారు అంది. రాకపోతే నేర్చుకుంటుంది, దానికే గొడవ. కాదా, పూర్తిగా విను. చెప్పు. మా అమ్మ సరే గాని పాలు గిన్నెలో పోసి స్టవ్ సిమ్లో పెట్టమంది. నా భార్య సిమ్ 1లోనా సిమ్ 2లోనా అత్తయ్య గారు అని అడిగింది. ఏంటో అలాగున్నావు? మా ఇంటికి మా అత్త మామయ్య వచ్చారు. నా భార్య బయటికెళ్ళి ఏమైనా తీసుకురా అంది. ఏం తెచ్చావేంటి? ఆటో తీసుకొచ్చాను, వాళ్ళు వెళ్తారని. అంతే, నా భార్య ఇంట్లో ఉన్న కారం మొత్తం కూరలో వేసి పెట్టిద్దిరా.